రైట్. మీర్పేట్ సంబంధించిన ఈయన ఎవరైతున్నాడు గురుమూర్తి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈయన. ఆమెను భార్యను చంపిండా అంటే ఇప్పటికి కూడా 2 రోజుల నుంచి పోలీసులు నిన్న పొద్దున్న నుంచి ఆ విషయం బయటపడ్డ కాంచెల్లి పోలీసుల వివరాలు తీస్తూ ఉన్నారు. మొత్తం ఆ క్లూస్ టీమ్ని పెట్టి డాగ్ స్క్వాడ్ని పెట్టి భూతద్దాలు పెట్టి దేవాలయాన్ని కూడా ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. మరి నిజంగా ఈ ఆమె నా భార్యను చంపిండా, మీరు చంపితే మీరు ఆధారాలు చూపించని మళ్ళీ ఉల్టా పోలీసులోనే క్వశ్చన్ చేస్తాడు. మరి ఏమైందామంటే చంపినా ఉడకబెట్టిన బొక్కలు ఇట్లా చేసిన అట్లా చేసిన మళ్ళీ ఆయనే చెప్తాడు. ఏది నిజం ఏది అబద్ధం అనేది కాకుండా అసలు ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగా ఉంది ఆ మీర్పేట్ మిస్టరీ అని చెప్పొచ్చు దీన్ని. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని మీర్పేట మహిళా హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. భార్యను దారుణంగా చంపి ఉడికించిన ఘటనలో మాధవి హత్య కారణాలపై అసలు ఎందుకు చంపిండా అనేది చెప్తే ఏదో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది అదని చెప్పేసి చెప్తున్నాడు. కానీ గురుమూర్తి ఫోన్లో మరో మహిళ ఫోటోలు ఉండడం పోలీసులు గుర్తించారు. అంటే ఈయనకు వేరే అక్రమ సంబంధం ఏమైనా ఉందా, వివాహేతర సంబంధం ఏమైనా ఉందా, ఆ అడ్డు తొలగించుకోవడానికి ఈ భార్యని ఇట్లా చాలా కిరాతకంగా ఇద్దరి మధ్యలో జరిగిన అంటే ఆ ఫోటోలు ఆమె చూసిందా లేక ఎట్లా చూసింది, ఏం జరిగింది, ఇద్దరి మధ్యలో ఏం వివాదం జరిగింది, ఏం కొట్లాట, ఏం పంచాయతీ జరిగింది, ఆ క్రమంలో కొట్లాడుకొని ఆ క్షణికావేశంలో ఆమెను కొడితే గోడకు పడి తల పగిలిపోయి చనిపోయింది. ఆ విషయం బయటికి తెలియకుండా ఇంట్లోనే ఆమెను ఇది చేసి మొత్తం ముక్కలు ముక్కలుగా నరికేసి మాంసం అంతా కూడా కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ ఎముకలు కూడా మొత్తం కుక్కర్లో పెట్టి ఉడికించి పొడి లేక మార్చి దాన్ని అమీర్పేట చెరువులో వేసిందని చెప్పేసి ఒక వార్త మొత్తం నిన్న మొత్తం అసలు సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో అసలు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనం చాలామంది మాట్లాడుకున్న విషయం. అసలు ఆ పంచాయతీ ఎందుకు జరిగింది అనే విషయానికి వస్తే ఆయన ఫోన్లో ఒక మహిళ ఫోటో ఉందంట. పోలీసులతో చేసిన ఎంక్వైరీలో అసలు ఆమె ఎవరు, మామూలుగా క్యాజువల్గా వచ్చిన ఫోటోనా లేక ఆమెతో ఏమి వివాహేతర సంబంధం ఉందా, దాని గురించి అడిగినందుకే ఇద్దరి మధ్యలో పంచాయతీ వచ్చిందా, ఆమెతో కలిసి ఉండడానికి ఏమి అడ్డు తొలగించుకోవడానికే ఈమెను హతమార్చిండా అనేది ఇంకా చెప్పాలి. ఇంకా దానికి సంబంధించిన వివరాలన్నీ బయటపడాల్సి ఉన్నది. అయితే ఎట్లాంటి ఆధారాలు దొరుకుతలేవు ఇంట్లో. సరే చూస్తే మనం విజువల్స్ కొన్ని మనం గమనిస్తే కనుక నిన్న మనం చేసిన ప్రసారం చేసిన టెలికాస్ట్ చేసిన వీడియోలలో ఇంట్లో ఒక కుక్కర్ కనిపిస్తూ ఉంది. చిన్నది ఒక 2 కిలోలు ఉడికేంత కుక్కర్, అది పెద్దది కూడా ఏం కాదు. ఒక మొద్దు కనిపిస్తూ ఉంది కిచెన్లో, ఇది మన మటన్ కొట్టే మొద్దు ఉంటుంది అలాంటి మొద్దు ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ డస్ట్బిన్లో మొత్తం ఆ మద్యము బాటిల్సు ఇంట్లో మిక్చరు అందులోకి తాగిన అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఒక రక్తబొట్టు కానీ ఇంకేదైనా కానీ అది ఆనవాళ్ళు మరకలు అవైతే ఏం దొరకలేదు పోలీసులకి. ఇల్లు చుట్టుపక్కల వాళ్ళ ఇంకో రూమ్లో వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ ఏదైతుందో ఇంకో రూమ్లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా దొరికిందంట. అంతే. అసలు ఎక్కడ ఇల్లు వాళ్ళు ఉంటున్న ఇల్లు అపార్ట్మెంట్ మొత్తంలో కూడా ఏ ఆధారాలు ఏ ఆనవాళ్ళు ఏం దొరకలేదని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ ఇంటి ఓనర్లు కూడా ఆ ఇంట్లో ఉండరంట, వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉంటారంట. వాళ్ళని పిలిపించి విచారణ చేసినాక మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఆడకట్టలు కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అప్పుడప్పుడు పంచాయతీలు ఉండేదని, మంచిగానే ఉంటారు, మంచిగా ఇది చేస్తారని చెప్పేసి. కానీ ఇట్లా చేస్తాడు, ఇంత కిరాతకంగా చంపుతాడు, ఇంత రకంగా ఇది చేస్తారని చెప్పేసి ఊహించలేకపోయినా మేము అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ చనిపోయిన మహిళ ఎవరైతే ఉందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే చంపిండు ఇట్లా చేసిండు అనే విషయం ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంటే మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, ఆధారాలు చూపించి నన్ను అరెస్ట్ చేయరి, కోర్టుకు తీసుకోవరి, కోర్టులో తెలుసుకుంటా, నేను కోర్టుకు చెప్తా అని చెప్పేసి పోలీసులనే ఉల్టా ప్రశ్నలు లేదు. పోలీసులకే ఒక టార్గెట్ ఇచ్చి చేసేలాగా ఈయన గురుమూర్తి ఎవరైతే నిందితున్నాడో గురుమూర్తి అది చెప్తా ఉన్నాడు. అయితే నిజంగా ఆయన భార్యను చంపిండా లేకపోతే వేరేదే దుబాయ్కి అమ్మేసిందా అని చెప్పేసి ఒక అనుమానం కూడా పోలీసు వాళ్ళు కొత్త ఆ యాంగిల్లో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాలి, వచ్చినాక ఆ విషయం అనేది తెలుస్తుంది. ఇక కిడ్నీ రాకెట్ గురించి మాట్లాడుకుంటే 8 మంది దళారులను గుర్తించిన పోలీసులు వెలుగులోకి సంచలన విషయాలు.